అక్కడి నుంచి ఆయన యోగాభ్యాసంలో గడుతున్నాడు. యోగాభ్యాసం చెయ్యాలి, మనం అందరం ధైర్యంగా ఉండాలి, జీవితం అంతా సంతోషంగా ఉండాలి, వెళ్ళిపోయేటప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అంటే యోగాభ్యాసం చెయ్యాలి. ఏమిటి యోగం? తినాలి, తిండి మంచిదే. నా అత్యశ్నతస్తు యోగోస్తి నైకాంతమనశ్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. నా అత్యశ్నతస్తు యోగోస్తి, నువ్వు యోగి కావాలి అంటే, యోగాభ్యాసం చెయ్యాలి అంటే, యోగిగా జీవించాలి అంటే అత్యశ్నతస్తు నా, ఎక్కువ తినకూడదు, ఎప్పుడు కూడా ఎక్కువ తినకూడదు. మీకు శ్రీకృష్ణుడి జీవితమే ఉదాహరణ. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ద్వారకలో శ్రీకృష్ణుడికి రోజుకి 8 సార్లు నైవేద్యం పెడతారు. 8 సార్లు. 8 సార్లు ఎందుకంటే శ్రీకృష్ణుడు ఈ భూమండలం మీద ఉన్న రోజుల్లో రోజుకి 8 సార్లు భోజనం చేసేవాట. అంటే ఆయన జీవితం అంతా భోజనానికే సరిపోయిందని నాకు అనుమానం వచ్చింది. 8 సార్లు భోజనం చేయడం ఏంటి? 2 పూటలు చేస్తుంటేనే టైం పోతుంది చాలామందికి. దానికి కూడా టైం లేక బయట తిరుగుతున్నారు. 8 సార్లు అంటే కృష్ణుడు కూడా నన్ను అడిగితే షుగర్ పేషెంట్ లాగా 2 గంటలకు వచ్చారు, కొద్దిగా తినాడు, ఎక్కువ తినలా. అది సమస్య. అందుకే 16,000 కాపురాలు చేయగలిగి. మనం లాగిస్తే ఓసారి రాగిస్తున్నాం, మళ్ళీ తర్వాత మానేస్తున్నాం. అందుకని ఒక్క కాపురమే మనం లాగలేకపోతున్నాం. ఎప్పుడు తిండి తినేటప్పుడు ఓసారే పట్టేయకూడదు. అలాగా 4 గంటల విరామంలో తినాలి. ఎప్పుడు పొద్దున్న అల్పాహారం చేసామంటే 8:30కి చేసామంటే 12:30 వరకు మంచినీళ్ళు తప్పితే ఏమీ తాకూడదు. మధ్యలో పకోడీలు చాక్లెట్లు లాగించేయకూడదు. చిరుతిళ్ళు పనికిరావు. 12:30 4 గంటల విరామం. మళ్ళీ 12:30 తర్వాత కనీసం 4 గంటలు, 4:30 కాస్త టీ తాగు. అప్పుడేదో పంటి కింద చకినాలో ఏవో ఈ సరదా పంటి కింద కరకర. మళ్ళీ 4:30 నుంచి 4 గంటలు, రాత్రి 8:30 భోజనమే చేస్తావో ఫలాహారమే చేస్తావో ఏదైనా పర్వాలా 8:30. 4 గంటల విరామంలో మీరందరూ భోజనం కానీ అల్పాహారం కానీ చేయండి. అందరూ ఎక్కువ కాలం బతకడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అందులో అనుమానమే. ఎప్పుడు ఏదో సీసా దగ్గర పెట్టుకోవడం, ఊరికే తింటూ ఉండడం, లేకపోతే ఒక్కోసారి 7-8 గంటల పాటు ఏమీ తినకుండా ఉండడం ఏదీ మంచిది కాదండి. అందుకే భగవంతుడు చెబుతున్నాడు ముందు మన ఆహారం గురించి. నా అత్యశ్నతస్తు యోగోస్తి, బాగా తినేవాడికి యోగం వంట పట్టదు. అంతేకాదు నా చైకాంతం అనశ్నత, అసలు తినకుండా ఉన్నా వంట పట్టదు. యోగం పనిచేయాలి. మనం చేసే ధ్యానం కానీ యోగం కానీ ఏదైనా పని చేయాలంటే కడుపులో పడాలమ్మా. అందుకే ఇప్పటికీ కొన్ని ధ్యాన సంఘాల వారు, ముఖ్యంగా మాస్టర్ సివివి గారు ధ్యానం చేయమని చెబితే ఆయన బాబు ఏమన్నా తిని కూర్చోండి అని చెప్పేవాడు శిష్యులకి. తినకుండా కూర్చోకండి, పొద్దున్నైనా సరే 2 ఇడ్లీ తిని కూర్చోండి. ఇప్పటికీ మనలో చాలామంది మధుమేహం ఉన్నవాళ్ళు, రక్తపోటు ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు పూజలు ఉపవాసాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. భగవంతుడికి మనకు అన్నం మానేస్తే ఆయన సంతోషించడమ్మా, పొరపాటు మాట అది. ఉపవాసం అంటే అన్నం మానేయడం కాదు. ఉపే వాసం ఉపవాసం. ఉపే అంటే సమీపే, భగవంతునికి సమీపంగా ఉండడం. ఉపనయనం అంటారు. బ్రాహ్మణుల పిల్లలకి ప్రత్యేకంగా చేస్తారు. ఉపనయనం అంటే ఏమిటండి? నయనం అంటే కన్ను కాదు, అక్కడ నయనం అంటే తీసుకెళ్ళడం, లీడింగ్. నయనం అంటే తీసుకెళ్ళడం. ఉపనయనం ఎవరి సమీపానికి? గురువు దగ్గరికి తీసుకెళ్ళడం. ఇంట్లో యజ్ఞోపవేతం గాయత్రి మంత్రోపదేశం చేసి యజ్ఞోపవేతం వేసి తండ్రి వేదం చెప్పే గురువు దగ్గరికి తీసుకెడతాడు. దాన్నే ఉపనయనం అన్నారు. అది మళ్ళీ ఉపయామం అన్నారు అంటే పెళ్లి కింద లెక్క. ఉపనయనం అంటే ఒడుగు, ఉపయామం అంటే పెళ్లి. అంత తేడా ఉంది అందులో. అది సమీపమే, ఇది సమీపమే. అది గురువు దగ్గరికి, ఇంకోటేమో మంచం దగ్గరికి. తేడా లేదేటి? ఉప అంటే సమీపమే. అలాగే ఇక్కడ కూడా ఉపవాసం అంటే సమీపం, భగవంతునికి సమీపంగా ఉండడం ఉపవాసం. అంటే మన మనస్సు భగవంతుడు యందు లగ్నం కావాలి. అదే ఉపవాసం అంటే. నువ్వు అన్నం మానేసావా, మినపరొట్టి తిన్నావా, చెరుకు రసం, ఇవన్నీ అనవసరం. నువ్వు తింటే తినలేత మానే, నీ ఆరోగ్యాన్ని బట్టి. దానికి అన్నం మానేస్తే మంచిదని ఎందుకన్నారు? ఆచారం ఊరికే రాలా. ఎందుకు వచ్చింది అంటే, అన్నం మానేశారనుకోండి, నా ఇంట్లో అందరూ అన్నం మానేస్తే ఆడాళ్ళు వండడమే మానేయచ్చు. ఆడదాని జీవితంలో పెద్ద పని ఏదైనా ఉంటే వంటే. పొద్దున్న 3 గంటలు, సాయంత్రం 3 గంటలు చంపేస్తారు పట్టుకుని. ఒకడు ఉంటాడు మధ్యాహ్నం వండింది నేను రాత్రి తినంటాడు, మళ్ళీ వీడికి ప్రత్యేకంగా ఉండాలి. ఎన్ని గొడవలు ఇవి! వాళ్ళ జీవితం అంతా వంటకే సరిపోయింది. అందుకని ఇంట్లో అందరూ అన్నం మానేస్తే ఆడాళ్ళు వండడమే మానేస్తారు. అప్పుడు వాళ్ళకి 6 గంటల సమయం దొరికింది రోజుకి. హాయిగా కృష్ణ జపం చేసుకుంటూ విష్ణు సహస్రం చదువుకుంటూ కూర్చోవచ్చు. ఎందుకు వచ్చిన గోల? రోజు తినే తిండే ఎంతకాలం తింటాం? అందుకని ఉపవాసంలో ఏదైనా పుణ్యతిథులు వస్తే ఏకాదశి, ప్రత్యేకించి 2 ఏకాదశులు, శుక్లపక్షం కృష్ణపక్షం, 2 ఏకాదశుల్లోనూ ఒక్క పూటే భోజనం చేసి
రోజంతా హరినామస్మరణ చేయాలి ఖచ్చితంగా. రాత్రి 12 గంటల వరకు మెలకువగా ఉండాలి. హరినామస్మరణ లేదా హరనామస్మరణ ఏదైనా, భగవంతుడు ఏదైనా ఒకటి, ఎవరి పేరైనా ఒకటే, నామస్మరణ చేస్తూ 12 గంటల వరకు ఉండాలి. ఆ భగవన్నామస్మరణ, ఒక్క పూటే భోజనం, జాగారం, ఈ 3 చేస్తే ఏకాదశి ఫలితం ఇంతకంటే ఏం అక్కర్లేదు. పైగా అలా 11 సంవత్సరాలు చేయగలిగిన వాళ్ళు ఖచ్చితంగా పరమపదం చేరుకుంటారు. వాళ్ళకి వేరే నియమాలు ఏవక్కల్లా, వారికి జ్ఞానాన్ని భగవంతుడే ప్రసాదిస్తాడు. 11 సంవత్సరాలు. అందుకే మనకి తెలుగులో వైకుంఠపాళి ఆట ఉంటుంది. అది 11 121 గళ్ళు ఉంటాయి అందులో. 11 అంటే ఏకాదశి, 11 అంటే ఏకాదశి. ఏకాదశి వ్రతాన్ని 11 సంవత్సరాలు నిరాఘాటంగా చేయగలగడం. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. 11 × 24 మానకుండా జాగ్రత్తగా. ఒకవేళ ఏదన్నా ఏకాదశి నాడు అనుకోకుండా చేయవలసి వస్తే ఏకాదశి నాడు తండ్రి తద్దినం వస్తుంది, మానేయకూడదు. ఏకాదశి కంటే తద్దినమే ముఖ్యం. ఏ కార్యం మారినా పితృకార్యం మానకూడదు, దాన్ని వాయిదా వేయకూడదు. పెళ్ళిళ్ళు కానీ సత్యనారాయణ వ్రతాలు కానీ వాయిదా వేసినా పర్వాలేదు, చేసుకోవచ్చు. పితృకార్యాలు వాయిదా వేయకూడదు. ఖచ్చితంగా ఆ రోజునే చేయాలి. బ్రాహ్మణులు కాదు, అందరూ చేయాలి. ఎవరికి ఉండే విధానం వారికి ఉంటుంది. మీ పురోహితులను అడిగితే చెప్తారు. స్వయంపాకం ఇచ్చేస్తారు ఒక ఆయన్ని పిలిచి. ఆ రోజు తండ్రి పోయిన రోజునే ఆ తిథి సమయానికి ఆయన్ని పిలిచి కాళ్ళు కడిగి కూరగాయలు దుంపలు అవి పెట్టి ఏదో 100-200 దక్షిణ కూడా పెట్టేసి ఇచ్చేసి ఆయన సంతోషపెట్టి పంపితే పితృదేవతలు ఆనందిస్తారు. మన ఆస్తులన్నీ బాగుంటాయి, మన వంశాలు వృద్ధి చెందుతాయి. ఏడాదికి ఒక్కరోజు తల్లికి తండ్రికి కేటాయించలేమా? అంత బిజీగా ఉన్నావా? పోయిన తల్లి తండ్రికి ఒక్కరోజు కేటాయించడం, ఇద్దరికి చెరో రోజు. అది కూడా చేయకపోతే అలాగా? దీనికి కులమేమిటండి? అందరూ చేయాలి, అందరూ చేయాలి, మొహమాటమేనా. అంతేకాదు ఇంకో మాట, అందరూ ఉన్నారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చూస్తున్నా, స్త్రీలు కూడా తండ్రికి తల్లికి తర్పణం ఇవ్వచ్చు. ఈ విధానంలో కాదు, ఈ విధానంలో కాదు. దానికి ఉపనిషత్తుల్లో ఓ ప్రత్యేకమైన మాట చెప్తారు. అన్నం తిన్నాక కాళ్ళు కడుక్కునేటప్పుడు మగవాళ్ళైతే కుడికాలి బొటనవేలు, ఆడవాళ్ళైతే ఎడంకాలి బొటనవేలు, 2 కాళ్ళు కడిగేసుకుని ఊరికే ఒక అరగ్లాసు నీళ్లు ఈ కుడికాలి బొటనవేలు మీద పోసి, తండ్రి క్షమించు, తండ్రి క్షమించు, నీ వల్ల బతుకున్నాను, నమశివాయ అంటే తండ్రికి తర్పణం. ఆడవాళ్ళైతే ఎడమకాలి బొటనవేలు మీద పోసి, తండ్రి తల్లి క్షమించండి, మీ వల్ల బాగున్నాం, మీ వల్ల బాగున్నాం అని వాళ్ళ పుట్టింటి వాళ్ళని తలుచుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, వదిలేయక్కర్లేదు అలా. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలే ఉంటారండి, మరి ఎవరు పెట్టాలి వారికి? చెయ్యొచ్చు, తప్పేం లేదు. దాంట్లో ఆడాళ్ళనేమి నిషిద్ధం చేయలేదు. ఇక్కడ చేసే విధానాలు వేరుగా ఉంటాయి. మంత్రాలు తంత్రాలు అవన్నీ అక్కడ. ఈ చాలా చిన్న విధానం. కృతజ్ఞతగా ఓసారి ఎలాగో ఆనందంగా కాళ్ళు కడుక్కుంటాగా స్మరించినట్టు ఉంటుంది, అంతే. ఆ బొటన వేల యందు అగ్ని ఉంటుంది. మనం తిన్న ఆహారం ఏమవుతుందంటే అగ్ని దాన్ని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచాం యన్నం చతుర్విధం. జఠరాగ్నిలో అగ్ని రూపంలో ఉండేది నేనే అని చెప్పాడు భగవంతుడు. ఆ అగ్ని భగవంతుడు. అందుకని ఆయన ఇక్కడ ఉండి ఏం చేస్తాడు అంటే ఇక్కడి నుంచి అరికాలి వరకు వ్యాపిస్తాడు. అరికాల్లో గెడుతుంది మనం తిన్న ఆహార పదార్థాలన్నీ సూక్ష్మ రూపంలో, వాయువు రూపంలో అరికాలిలో గెడతాయి. అరికాలి బొటనవేలు, కుడికాలి బొటనవేలులోకి వెడతాయి. అక్కడి నుంచి మళ్ళీ పైకి నరాల ద్వారా 72,000 నాడులకి అందుతాయి. అంత వ్యవస్థ భగవంతుడు ఏర్పాటు చేశాడు. భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యం వేరే అక్కల. మన శరీరమే సాక్ష్యం. ఎక్కడ అరికాలి బొట్టన వేలు కుడికాలికి, అక్కడి నుంచి అగ్ని పైకి రావడం ఏంటి మొత్తం నషాళం వరకు. అందుకే ఎవడన్నా బాగా కోపం వస్తే అరికాలి మంట నషాళానికి ఎక్కిందంట. అంటే ఈ బొట్టనవేలులో ఉండే అగ్ని బాపత సెగ ఇక్కడ వరకు వెళ్ళిందన్నమాట అని అంటారు. ఖచ్చితంగా అంత శాస్త్రం ఉంది ఇందులో, దాన్ని వదిలిపెట్టకూడదు. అలా చేసుకోవాలి. కానీ ఎక్కువ తినద్దు, తక్కువ తినద్దు. ఇంకో మాట, నచాతి స్వప్నశీలస్య. ఇవాళ యువతరం ప్రధానంగా నేర్చుకోవాలి. తల్లులు తండ్రులు పిల్లలకి కాస్త ఒత్తిడి చేసేనా నేర్పాలి. ఎక్కువ నిద్రపోకూడదు, ఎక్కువ మెలకువగా ఉండకూడదు. ఎవరైనా 8 గంటలు పడుకోవాలి. ఎంత విద్యార్థులైనా యవ్వనంలో ఉన్నవాళ్ళైనా 7 గంటలు తప్పనిసరి అండి. రాత్రి 7 గంటలు. ఇవన్నీ భగవద్గీతలో చెప్పిన విషయాలు, నేను కాలక్షేపానికి చెప్పట్ల. ముందు శరీర ఆరోగ్యం బాగులేకుండా, క్రమశిక్షణ లేకుండా ఎవ్వడు ఏ యోగము ఏ ధ్యానం చెయ్యలేదు. 7 గంటలు రాత్రి పడుకోవాలి. వీలైతే మధ్యాహ్నం 1 గంట పడుకోవాలి. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళు 8 గంటలు పడుకోవాలి. రాత్రి 7 గంటలు, మధ్యాహ్నం 1 గంట తప్పదు. ఎన్ని పనులు ఉన్నా మధ్యాహ్నం అన్నం తిన్నాక మానేసి ఫోను కట్టేసి 1 గంటకు అలారం పెట్టుకుని పడుకోవాలి. అలా పడుకుంటే మధ్యాహ్నం నిద్రపోయి లేచాక రాత్రి 10 గంటల వరకు చాలా చురుగ్గా ఉంటుంది శరీరం. ఎవడు చెప్పాలి, చాలా చురుగ్గా ఉంటుంది. అలా పడుకోకపోతే మగతగా చికాగ్గా ఉంటుంది. ఆలోచన కూడా సరిగ్గా రాదు. నిద్ర ఎంత మంచిది, శరీరానికి ఎంత అవసరము అంటే, జ్ఞాపక శక్తి పెరగాలంటే నిద్రపోవాలి. విద్యార్థులకు నేర్పండి, పడుకోవద్దని చెప్పకండి.
జ్ఞాపక శక్తి బాగుండాలంటే నిద్రపోవాలి. అంతేకాదు విద్యార్థులు బాగా జ్ఞాపకం ఉండాలంటే ఎప్పుడు చదవాలో తెలుసా? నిద్రపోయే ముందు చదవాలి, లేచిన వెంటనే చదవాలి. ఈ రెండు విషయాలు బాగా జ్ఞాపకం. చదువు ఎప్పుడు చదివే సమయం ఏంటంటే ప్రధానంగా రాత్రి 9ంటికి చదువుకుని 10ంటికి పడుకో. అది నిద్రలో రికార్డ్ అయిపోతుంది. మళ్ళీ 4 గంటలకో 5 గంటలకో లేచిన వెంటనే కాస్త మొహం కడుక్కో. మళ్ళీ ఇంక టిఫిన్లు చేసి మినపరొట్టు తినక నిద్ర వస్తుంది. ఒట్టి మొహం కడుక్కుని వెంటనే చదువుకో. ఈ రాత్రి రికార్డ్ అయింది మళ్ళీ ఓసారి గుర్తొస్తుంది, జీవితంలో మర్చిపోతారు. అందుకే పూర్వకాలం వైదిక విద్య ఆ తెల్లారకట్ట నేర్పేవారు. 4 గంటలకు గురువు కూడా లేచి దగ్గరలో ఉండే నదికి స్నానానికి తీసుకెళ్ళి వాళ్ళ స్నానం అయిపోయాక వస్తూనే వేద పఠనం ప్రారంభించేసేవాడు దారిలోనే. అప్పుడు రికార్డ్ అయింది, మనస్సులో పడింది, బాగా గుర్తుంటుందండి. అందుకే నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తోనైవ చారుతున. ఎక్కువగా పడుకోను వద్దు, ఎక్కువగా మెలుకుగాను ఉండొద్దు. ఇవాళ మొత్తం యువతరం ఆరోగ్యాలు పెద్దవాళ్ళవు కూడా ఆడవాళ్ళవు కూడా ఎక్కడ దెబ్బతింటున్నాయో తెలుసా? 1 గంట అయినా పడుకోవడం లేదు, 9 అయినా లేవడం లేదు. 2 దరిద్రపు లక్షణాలే. 1 గంట వరకు ఈ ఫోన్ ఒకటి పెట్టుకోవడం, అరచేతిలో శ్మశానంలాగా కెలుకు పైకి కిందికి. ఏం కెలుకుతావు? నీ తలకాయ బుర్రపాడైపోవడం. పుస్తకం చదవడానికి ఫోన్ చూడడానికి చాలా తేడా ఉందండి. రోజుకి 10 గంటలు పుస్తకాలు చదవడానికి కేటాయించిన వ్యక్తిగా నేను చాలా గర్వంగా చెబుతాను ఈ మాట, గర్వంగా. ఇప్పుడు నా కారులో కూడా వస్తూ 4 గంటల ప్రయాణం కదా నా పుస్తకం పెట్టుకొచ్చాను, ఆధ్యాత్మిక గ్రంథమే పెట్టుకొచ్చాను. ఇంటి దగ్గర ఉంటే 10 గంటలు కేటాయిస్తాను. ఈ మధ్య కాస్త కరోనా వచ్చాక జపము ధ్యానం పెంచుకున్నాను. 4 గంటలు జపానికి కేటాయించి 6 గంటలు ఇప్పటికీ నేను ఇంటి దగ్గర చదువుతాను ఖచ్చితంగా. అరగంటకు పుస్తకం అంటే 6 గంటల్లో 12 పుస్తకాలు, 12 రకాలు. ఎందుకు రాదండి జ్ఞానం? ఇవాళ పుస్తకం లేకుండా మాట్లాడుతున్నాం హాయిగా. కంఠస్థం చేసాం, వచ్చింది, 100 సార్లు చదివాం భగవద్గీత. ఇంకేంటి చదివేది? ఇదివరకే చదివాం, అంతేగాని ఇప్పుడు చదువుతాడు దీని గురించి పరీక్ష చదివే విద్యార్థులాగా. అలా అయితే వస్తుందా? దాని తయారీ ముందే ఉంది అక్కడ. ఆ కేటాయించిన చదవాలి. పుస్తకానికి ఫోన్కి ఉండే తేడా ముఖ్యంగా నేను ఎక్కడ ఇంతవరకు మాట్లాడిన ఏ ఉపన్యాసాలు, కొన్ని వేల ఉపన్యాసాలు ఉంటాయి, ఎక్కడ పుస్తకం చూసి మాట్లాడడం అనేది మీరు చూసి ఉండరు, అనుమానమే లేదు. ఎక్కడ ఉండదు, కాగితం కూడా ఉండదు చేతులు. ఎన్ని శ్లోకాలు చెప్పినా బుర్రలోని చెప్పవలసిందే. ముందే కంఠస్థం చేసుకో, ఇంటి దగ్గర పడాలి. నేనేమి తయారవ్వకుండా అలవోకగా రాలేదండి. పొద్దున్న 9 నుంచి 11 వరకు 2 గంటలు తయారై ఇక్కడికి వచ్చాను నేను. భగవద్గీత ఊరికే రాలేదండి. 65 ఏళ్ల వయస్సు. ఎన్ని మనకి బిరుదులు ఉన్నా సరే, ఎంత అనుభవం ఉన్నా సరే, మళ్ళీ ఓసారి తయారవ్వాలి. అది బాధ్యత. ఉపాధ్యాయులందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా. మీకు 30 ఏళ్ల సర్వీస్ ఉన్నా సరే, ఆవేళ చెప్పవలసిన పాఠాన్ని ఒక్కసారి పొద్దున్న ఒక పావు గంట చూసుకోండి. అద్భుతమైన ఉపాధ్యాయులుగా ఉంటారు మీరు, అద్భుతమైన ఉపాధ్యాయులు. కొత్త ఉదాహరణ జోడించాలి. విషయం అదే, ఉదాహరణ మార్చాలి. తాజా ఉదాహరణలు చెప్పాలి. ఇప్పుడు నేను పార్టీలు మారడం గురించి, జెండాలు మారడం గురించి, 4 టికెట్లు ఇవ్వకపోవడం గురించి చెప్పా. అవన్నీ తాజా. రేపు మీరు ఇదే ఉపన్యాసం ఎక్కడ పట్టండి, రేపు వేరే ఉంటాయి, ఇవి ఉండవు. మళ్ళీ ఇదే ఉపన్యాసాలు ఉదాహరణ మారిపోతుంది. శ్లోకాలు అవే, ఉదాహరణ. అప్పుడేమవుతుంది? ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటుంది ఉపన్యాసం. ఎక్కువ మెలకుగా ఉండడమో పనికిరాదు, ఎక్కువ పడుకోవడమో పనికిరాదు. పుస్తకానికి ఫోన్కి తేడా ఏమిటంటే ఇవాళ మొత్తం అందరూ, ఆడవాళ్ళు యువతరం సహా అందరూ గ్రహించాల్సిన విషయం అండి. పుస్తకం చదువుతున్నాము అంటే మనలో ఉండే చెత్త బయటికి వెళ్ళిపోతుంది. ఫోన్ చూస్తున్నామంటే బయట చెత్త అంతా మనలోకి వస్తుందమ్మా. ఎంత ప్రమాదం జరుగుతుందో ఆలోచించండి. ఒక మంచి పుస్తకం మీరు చదివితే, భగవద్గీత లాంటిది, మీలో ఉండే చెత్త బయటికి వెళ్ళిపోతుంది. ఫోన్ చూశారు అంటే బయట చెత్త అంతా మీలోకి వస్తుంది. ఇక్కడ వాడెవడో ఏదో అన్నాడు, వీడెవడో సమాధానం చెప్పాడు, ఇవన్నీ మనకి ఎందుకండి? అవసరమా? వాడెవడో ఏదో అంటే మనం సమాధానం చెప్పాలా? ప్రతిదానికి చెప్పవలసిన వాళ్ళు చెబుతారు, ప్రతి వాళ్ళు చెప్పాలా? చూడడం, ఏదో రెచ్చిపోవడం, అక్కడ ఏదో పెట్టాడు, ఇక్కడ మళ్ళీ ఎవడు బొట్టన వేలెట్టాడు, ఎవడు చిటికిన వేలెట్టాడు, చూస్తూ కూర్చోవడం. ఇక్కడ ఎదవలెక్కలేని. ఇందులో ఎవడన్నా ఒకడు మన విమర్శించాడు అనుకోండి, ఇంకో కుళ్ళిపోవడం. ఇక్కడ వెంటనే బీపీ వచ్చేసింది. ఇక్కడ ఎందుకు పెట్టావు, ఎందుకు చూసావు, పని లేక. అదే ఓ పుస్తకం చదవండి, అచ్చు పుస్తకం, మీరు అక్కడ రాయడానికి ఏముండదు, ఏం పెట్టడానికి లేదు. అది మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. మీరు ఒక్కరే చదువుతారు పుస్తకం. ఎప్పుడు ఇద్దరు కలిసి చదవరు కదా. ఒక నవల చదువుతున్నాం, ఇద్దరు చదువుతారు ఏంటి? ఒక్కరే చదువుతారు, ఏకాంతంగానే చదువుతారు, అంతే కదా. అది మనల్ని ప్రశ్నిస్తుంది. ఏది చదివినా సరే, భగవద్గీత చదువు ప్రశ్నిస్తుంది. ఏం చేస్తున్నావు, కృష్ణుడు ఏం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు. కనీసం ఇవాళ కాకపోతే రేపైనా మార్పు వస్తుంది. మీరు రోజు పడుకోబోయే ముందు భగవద్గీత 2 శ్లోకాలు చదవాలి, తాత్పర్యాలతో సహా.
అని నియమం పెట్టుకోండి. ఒక ఏడాది అయ్యేసరికి 365 రోజుల్లో 700 శ్లోకాలు చాలా తేలిగ్గా అయిపోతాయి. ఒక్క ఏడాదిలోనే మీ జీవితాల్లో అద్భుతమైన మార్పులు మీరే చూస్తారు. దానికి సమయం ఇదే ఉత్తమమైన సమయం. మనస్సులో బాగా ముద్రింపబడాలి అంటే ఆ పడుకునే చోట మంచం పక్కన బల్ల మీద భగవద్గీత పెట్టుకోండి. శుభ్రంగా తెలుగు తాత్పర్యాలు కూడా ఉన్నది పెట్టుకోండి. ఉట్టి శ్లోకాలు చదవడం, ఈ శ్లోకం చదివితే పిల్లలు పుడతా, శ్లోకాలకి పిల్లలకి సంబంధం లేదమ్మా. ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి. భగవద్గీతకి ఈ ఫలితాలు ఇవి కాదు. భగవద్గీత అంటే జ్ఞానం. ఈ శ్లోకం చెబితే మోకాలు నొప్పికి డాక్టర్ నడబో, భగవద్గీత దేనికి పని లేక. నీ మోకాలు తగ్గకపోతే ఏమైంది? ఇప్పుడు మోకాలతో నొప్పి రాబట్టి ఇంట్లో కూర్చున్నాం, లేదా బయటికి వెళ్ళి కొంపలు అంటించేస్తాం. అందుకే మోకాలు నొప్పి వచ్చింది. మన మోకాలు నొప్పి మనకి ఏదో పెద్ద 3 లోకాలకి అవసరమైనట్టు మాట్లాడతామండి. ఇక్కడ కొంపలు అంటుకుపోతే ఇప్పుడు మనకు మోకాలు నొప్పి తగ్గకపోతే మోకాలు నొప్పికి మంత్రం. ఎవడో సోంబేరిగాడు ఒకటి తయారవుతాడు, మా బొట్టుగాడు మోకాలు నొప్పికి మంత్రం ఏంటంటే బుర్ర లేకుండా. మోకాలు నొప్పికి మందు ఉంది, వేసుకో. నీ మోకాలు ఏమైనా శ్రీకృష్ణుడు మోకాలా, అర్జునుడు మోకాలా? నువ్వేమైనా ధర్మం కోసం పుట్టావా, ధర్మం కోసం యుద్ధం చేస్తున్నావా? 3 మోకాలు నొప్పి తగ్గకపోతే ఏమైందే? ఎంత స్వార్థమో మనకి. మన ఆరోగ్యమే, మన శరీరమే. ఇంకా దాని గురించి మొత్తం 3 దేవతలు వచ్చి ఇక్కడ హారతి ఇచ్చేయాలి మనకి. దానికి ఏదైనా ఉపాయం చెప్పాలి. ఎవడు చెప్తాడండి? ఈ కోరికలన్నీ వదులుకోమని చెబుతుంటే ఆ త్యాగానికి రావాలి, ఆ ధైర్యానికి రావాలి. అందుకోసం ప్రవచనం చెప్పే ఆ మానసికమైన స్థైర్యానికి రావాలి. నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. అంచేత యోగి కావాలి అంటే ఖచ్చితంగా అలాంటి ఆహారం తినాలి, అలా ఉండాలి. అంతేకాదు మానసికంగా ఎలా ఉండాలి, వ్యాపారం చేస్తే ఎలా ఉండాలి, ఉద్యోగం చేస్తే ఎలా ఉండాలి. ఎదురుచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరక సమసిద్ధావసిద్ధం చ కృత్వాపి ననిబధ్యతే. ఏ పని చేసినా దాని పాపం కానీ దాని పుణ్యం కానీ మనకు అంటకుండా ఉంటే మనం ఈ జన్మతో మోక్షం పొందడం ఖాయం, అనుమానం వెళ్ళ. వాసన అంటారు దాన్ని, వాసన. ఒక్కోసారి పదార్థం తింటామండి. మీరు ఉల్లిపాయలు తినండి, ముఖ్యంగా సాయంత్రం వరకు బోదా వాసన. అందుకే మాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో నేర్పేస్తారు, ఉల్లిపాయలు తినడం మహాపాపం. లేకపోతే పాపం పుణ్యం సమస్య ఏం లేదు. అది తిన్నాక మీరు ఇంకా ఏం గులాబ్ జామ్ తినండి, గులాబ్ జామ్ కూడా ఉల్లిపాయ వాసన వస్తుంది. ఉల్లిపాయ ఎంత గొప్పది. ఉపనిషత్తులు చదివినా దాని వాసన వంట పడుతుందో లేదో మనం చెప్పలేం. కానీ ఉల్లిపాయ ఒక రేపు నోట్లోకి వెళ్ళిందంటే సాయంత్రం వరకు అదే, ఇదే వాసన. మనకి జీవితానికి సంబంధించిన వాసనలు కూడా ఇంతే. క్రమంగా భార్య, భర్త, పిల్లలు, ఆస్తులు, ఇళ్ళు, వాకిళ్ళు, ఈ వాసనలు వదిలించుకోవాలి, తగ్గించుకోవాలి కనీసం. అంటే పిల్లలకి ఓ 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చే పెళ్ళిళ్ళు చేసాం, వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి అప్పగించాలి. అస్తమాను వేలెట్టి కెరక్కూడదు. కోడలు మాట వినట్లేదు, అత్తగారు ఎందుకు వచ్చిన గొడవ ఇవన్నీ. మాట వినకపోతే మరీ మంచిది, మనం చెప్పక్కర్లేదు. వాళ్ళు ఏడుపు వాళ్ళు ఏడవమనచ్చు. మాట విన్న కోడలు ఉంటే అత్తగారు అదృష్టవంతురాలు, ఇంకా బాధ్యతలు లేవు ఆవిడికి, వదిలేసి నువ్వు రామకృష్ణ మఠానికి పోయి జపం చేసుకో. అలా కుదరదండి. మేము ఎంత చాకరీ చేసామో మాకెవరూ ఈ కాలం వేరు, ఈ కాలం వేరమ్మా, ఎందుకు మాట్లాడుతావు ఇవన్నీ ఇక్కడ. అప్పుడేమో చీర కట్టుకునే కోడలు ఉండే, ఇప్పుడు జీన్స్ ప్యాంట్ కోడలు వచ్చారు. ఏం చేస్తారు? వంగలేరు, లేవలేరు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే గొప్ప, మనకు పని చెప్పకుండా ఉంటే సార్. ఇక్కడ మనం ఏం చేయగల, వాళ్ళు చేసుకుంటే గొప్ప. వాళ్ళే చేసుకోలేరే, మనకేం చేస్తారు ఇక్కడ? ఆశించద్దు. 25 ఏళ్ళు దాటాయంటే కొడుకును వాడి సమస్యలు వాడు పరిష్కరించుకోమని చెప్పాలి. తండ్రిని సలహా అడిగితే ఏమీ చేత కావట్లేదా, నన్ను అడుగుతామేంటి, చూసుకో చెప్పాలి. బాధ్యత వదిలించుకో, తగ్గించుకో. మనకు అలా కాదు, అహంకారాలు. మా అబ్బాయికి 40 ఏళ్ళండి, అమెరికాలో ఉంటాడు, ఏమిటో నన్ను సంప్రదిస్తే కానీ ఏ పని చేయడు అంటే చేతకాని దద్దమ్మని అర్థం అమ్మ. వెంటనే వాడిని మార్చుకోమని చెప్పి. చేతకాని దద్దమ్మ 40 ఏళ్ళు ఉండి అమెరికాలో ఉండి మాటిమాటికి అమ్మని నాన్నని అడగడం ఏంటంటే దాన్ని భక్తి అనరండి, చేతకాంత అనమాట. వాళ్ళ ఆరోగ్యం గురించి అడగచ్చు, వాళ్ళ యోగక్షేమాలు అడగచ్చు, వాడి జీవితంలో ఉద్యోగం గురించి కానీ, బదిలీల గురించి కానీ, వ్యాపారాల గురించి కానీ, ఇంకో నిర్ణయాలన్నీ వాడి భార్య తీసుకోవాలి. మనకి చెప్పాల్సిన అవసరం ఏం లేదు అక్కడ. దాన్నే వైరాగ్యం అంటారు. వైరాగ్యం. అప్పుడు సంతోషంగా ఉంటాం. మనకు అది కాదండి, అన్నీ మనం సంప్రదించాలి. మనం పాడే మీద ఉన్నా సరే మన దగ్గరికి వచ్చి పాట పాడాలి. ఇక్కడ మన పాట మనం పాడుకోవచ్చు కదా. 60 ఏళ్ళు దాటినా 70 ఏళ్ళు దాటినా వైరాగ్యం రాకపోతే ఎప్పుడు వస్తుందండి? పైగా ఈ భగవద్గీత బోధించే కాలం నాటికి అర్జునుడి వయస్సు 60 దాటలేదు. ఇంకా 60 దాటలేదు, యవ్వనమే అని చెప్పాలి. అప్పట్లో ఆయుర్దాయాలు వేరండి. అప్పట్లో ఆయుర్దాయాలు శ్రీకృష్ణుడు 125 ఏళ్ళు బతికాడు. పాండవులందరూ 100 ఏళ్ళు పైన బతికారు. 40 ఏళ్ళు పైన ధర్మరాజు పరిపాలన చేశాడు. 32-36 సంవత్సరాలు అంతా పరిపాలన చేశాడు. పరిపాలన చేశాక పోయాడు.
అంచేది యుద్ధకాలం నాటికి వీళ్ళు ఎవరి వయస్సు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 60 70 అయినా ఆ రోజుల్లో యవ్వనం ముసలితనం కాదు, అది 100 ఏళ్ళు దాటితేనే ముసలితనం. అప్పుడు 150 200 ఏళ్ళు బతికేవాళ్ళు అందరూ. అప్పుడు అంచేది 150 దాటితే ముసలితనం, 100 ఏళ్ళు కూడా యవ్వనం కింద లెక్క. అంచేది భగవద్గీత అర్జునుడికి చెప్పిన వయస్సు, కృష్ణుడికి చెప్పిన వయస్సు, ఇద్దరు వయస్సు ఇంచుమించు ఒకటే. వాడు యవ్వనంలో ఉండగా చెప్పారు, ముసలి కృష్ణుడు కాదు, ముసలి అర్జునుడు కాదు విన్నది. యవ్వనంలో ఉన్న వాళ్ళకి ఎందుకు చెప్పాడు? యవ్వనంలోనే భగవద్గీత వంట పట్టాలి. అందుకని మన జీవితంలో ఎలా ఉండాలి? వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, దేంట్లో కానీ ఎదురుచ్ఛాలాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సరక సమసిద్ధావసిద్ధం చ కృత్వాపి నిబధ్యతే. ఏ పనులు చేసినా సరే మనకి అవి బంధనాలు కాకుండా ఉండాలి అంటే, వాటి పుణ్యపాపాలు ఏవి మనం అనుభవించకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలయా? ఎదురుచ్ఛాలాభ సంతుష్టక, వచ్చిన లాభంతో సంతోషపడు. కిందసారి 10 కోట్లు వచ్చిందండి, ఈసారి 1 కోటి తగ్గింది, కొంప మురిగిందా? 1 కోటే కదా, 9 కోట్లు వచ్చాయి కదా, చచ్చిపోతారని వీడికి బీపీ వచ్చేస్తుంది. బిజినెస్ పెరగట్లేదని ఆలోచిస్తున్నావు మిత్రమా, ఆయుర్దాయం తరిగిపోతుందని ఆలోచించట్లేదే. అది భగవద్గీత. నీకు 70 ఏళ్ళు వచ్చాయి, బిజినెస్ పెరగలేదా? ఇంకేంటి పెరిగేది బిజినెస్? వృద్ధాప్యం వచ్చింది కదా. ఇక సుఖాలు ఎక్కడ ఉంటాయి? దుఃఖాలు తప్పితే. సుఖాలు దుఃఖాలు రెండూ కూడా శిరోజాలు లాంటివే. సుఖాలు ఎలాంటివి అంటే వృద్ధాప్యంలో, దుఃఖాలు ఎలాంటివి అంటే యవ్వనంలో శిరోజాలు లాంటివి. దుఃఖాలు యవ్వనంలో శిరోజాలు లాంటివి, వద్దన్నా పెరుగుతూనే ఉంటాయి. సుఖాలు ఉన్నాయే వార్ధక్యంలో శిరోజాలు లాంటివి, ఎంత పట్టుకున్నా రాలిపోతూ ఉంటాయి. అంతే లెక్క. దుఃఖాలు ఎటువంటివి అంటే శిరోజాలు అవి. కాకపోతే యవ్వనంలో శిరోజాలు వద్దన్నా పెరుగుతూ ఉంటాయి. యవ్వనంలో ఉన్న వాళ్ళకి వెంట్రుకలు మొత్తమాను కటింగే, ఇదో ఖర్చు. నా బోటికాడికి పెరగమంటే ఏం పెరుగుతాయి? మాకు ఆ ఖర్చు లేదు, గొడవ లేదు. ఇక్కడ ఉన్నదే తక్కువ, మళ్ళీ దీనికి కటింగ్ ఎందుకు? అంచేత దుఃఖాలు యవ్వనంలో శిరోజాలు లాంటివి, వద్దన్నా పెరుగుతూ ఉంటాయి. సుఖాలు ఎటువంటివి ఉంటే ముసలితనంలో శిరోజాలు వెంట్రుకలు లాంటివి, వద్దన్నా పట్టుకున్నా రాలిపోతూ ఉంటాయి. ఒక్కటే లెక్క, ఏదైనా వెంట్రుక ముక్కే కదా అనుకుంటే గొడవ లేదండి. సుఖాన్ని దుఃఖాన్ని రెండింటిని వెంట్రుక ముక్క కింద భావించాలి. ఇది పోతుంది, అది పోతుంది, ఏదీ ఉండదు. మీరు శబ్దాలు ఆలోచించండి, అర్థమైపోతుంది. సుఖం దుఃఖం రెండిట్లోనూ ఖం అనే మాట ఉంది. సుఖం దుఃఖం రెండిట్లోనూ ఖమ్ అనే మాట ఉంది. ఖమ్ అంటే సంస్కృతంలో ఆకాశం, శూన్యం. ఖమ్ అంటే శూన్యం, ఆకాశం. ఖమ్ పక్షిని ఖగం అంటారు. ఖే గచ్చేతి ఇది ఖగం, ఆకాశంలో పెడుతుంది కాబట్టి ఖగం అంటారు. ఖహ అంటే ఆకాశం, ఖమ్ అంటే శూన్యం. అంటే సుఖం దుఃఖం రెండిట్లోనూ ఉన్నది శూన్యం. అంటే మిత్రమా, నీ జీవితంలో జరిగిన పరిణామం ఉందే, అది పెళ్ళైనా ఏదైనా అనారోగ్యమైనా ఖమ్, అది శూన్యం, ఒక పరిణామం. నువ్వు సూ చేరిస్తే సుఖం, దూ చేరిస్తే దుఃఖం. ఏం చేర్చాలో నువ్వు చూసుకో. అందులో సూ లేదు, దూ లేదు, నువ్వు చేర్చావు, ఉన్నది ఖమ్. ఒకరికి పెళ్ళి అయిందండి, అమ్మాయికి పెళ్లి చేసాం. మనం సుఖమే అనుకుంటాం కదా, పెళ్ళి సుఖమే కదండి. మా అమ్మాయికి పెళ్లి చేసామండి, అమ్మాయ ఓ బాధ్యత ఏందండి, ఏమిటో అవదేమో అనుకున్నామండి. మంచేలుడే వచ్చారు, అయింది. 3 నెలలు కాగానే అమ్మాయి ఫోన్ చేసింది, చంపేస్తున్నాడే అమ్మా అని మొదలెట్టింది. ఇప్పుడు అది సుఖమా దుఃఖమా? 3 నెలలకి దుఃఖం ఎలా అయింది? సుఖం. ఆ అల్లుడిని మనం సరిగ్గా చూడాల. సరిగ్గా చూసి చేసినంత మాత్రాన్ని సరిగ్గా ఉంటాడని ఏమైనా ఉందా? మీరు శ్రీరామచంద్రుని తీసుకొచ్చి చేసిన 3 నెలల్లో వాడు రావణాసురుడు కావచ్చు, ఎవడు చెప్తాడు? అలా జరిగినవి ఉన్నాయి. ఇప్పుడు సరిగ్గా చూడడం వీలు కావట్లా. ఫేస్బుక్లో చూసుకుంటారు, చేసేసుకుంటున్నారు వాళ్ళని. మనమేం చేస్తాం ఇక్కడ? అంచేది పెళ్ళి సుఖమా దుఃఖమా అంటే, పెళ్ళి కానివాడు ఏమంటాడు? పెళ్ళండి లైఫ్ అండి బాబో, వైఫు లైఫ్ అంటేనే వైఫు అంటాడు. అదే పెళ్ళై 10 ఏళ్ళు అయిన వాడిని అడగండి, జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయ అని గజ్జి కుక్కను పట్టుకుని గోగుతూ ఉంటాడు. వాడి గజ్జి కుక్క కావాలి, వాడికి మామూలు కుక్క పనికిరాదు. వేదాంతం వచ్చేసింది 10 ఏళ్లకే, ఆడ మగ ఇద్దరికి వచ్చేసింది. 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం పెళ్ళై 10 ఏళ్ళు అయితే టీకా తాత్పర్యాలతో సహా మొత్తం ఇద్దరికి అర్థమైపోతుంది, వేరే ఏమక్కర్లా. అందుకే మన హిందూ ధర్మంలో సన్యాసం ఎక్కువ మందికి చెప్పరు, గృహస్థాశ్రమం మంచిదంట. ఎందుకంటారంటే పడాలే, 4 వాతలు పడాలి. దిగో మేమందరం దిగాంగా, నువ్వు కూడా దిగు, ఉంటావేటి చేసుకో అని కనిపించినప్పుడల్లా ఇంకా పెళ్ళవలా, ఇంకా పెళ్ళి నీకు అయింది సరిపోలేదు, ఎక్కడ ఎదవ పలకరింపు. ఎవరినైనా మన జీవితంలో కనపడిన వాడు రోడ్డు ఇంకా భగవద్గీత రాలా, ఇంకా జ్ఞానం రాలా అని అడిగేవాడు. మనం అడగవండి, ఇంకా పెళ్ళవలా, ఇంకా దద్దినం పెట్టలా, ఇదే గొడవ. ఇక్కడ నీకు జ్ఞానం వచ్చిందా అని ఒక్కరిని అడిగాము. వాడి పలకరింపులకి విసిగెత్తిపోయి పెళ్లి చేసుకుంటాడు.
అక్కడి నుంచి చస్తాడు వాడు, ఈ ఇంట్లోంచి బయటికి రాడు ఇక. ఎందుకంత యాతన? అంచేది ఏది సుఖము కాదు, దుఃఖం కాదు. ఒక ప్రమాదం జరిగింది, అనుకోకుండా డాక్టర్ గారు చెప్పారు 3 నెలల్లో బెడ్ మీద కదలడానికి వీల్లేదు, రెస్ట్ అన్నారు. మనం ఏమనుకుంటాం, ఈ బాబాయ్ బోల్డ్ పనులు ఉన్నాయి, పనులు ఉండబెట్టి అది గొప్ప సుఖం. అది సుఖంగా పడుకుంటే గంటకు ఒకడు వస్తాడు, 2 యాపిల్ పళ్ళు పట్టుకొస్తాడు. మనం బాగుంటే ఎవడొస్తాడు మన ఇంటికి? సాయంత్రానికి మొత్తం అమ్మేసుకుంటే బోల్డ్ డబ్బులు వస్తాయి. తింటే తినచ్చు, లేకపోతే అమ్మేయచ్చు. అంతేకాదు, భర్తకు అనారోగ్యం వస్తే భార్యకు అనారోగ్యం వస్తే భర్త చచ్చినట్టు అక్కడ కూర్చుంటారు. అయితే మన దగ్గర ఉంటారు, అటు బయటికి పోతారు. ఎవరి సంఘాలు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ భార్య అక్కడే ఉంటుందండి, ఎందుకంటే తగ్గే వరకు ఉండాలి. లేదా ఊళ్ళో కడితే మొగుండా అలా పెట్టుకుని ఊరంతా తిరుగుతోంది అమ్మంటారు. అందుకోసమైనా ఉంటుంది, మన మీద ప్రేమ ఉన్నా లేకపోతే. లోకం అంటారు కదా, లేకపోతే ఉంటుందా? ఇప్పుడు 3 నెలలు విశ్రాంతి అనేది సుఖమా దుఃఖమా? పైకి కనిపించేది దుఃఖం, కానీ ఎంత సుఖం అండి. గంటకొకడు వస్తున్నాడు, పలకరిస్తున్నాడు, భార్య అక్కడే ఉంది, పిల్లలు కూడా చూడడానికి ఏం నాన్నగారు అంటూ వచ్చేసారు. మనం బాగుంటే వీళ్ళు ఎవరు రారండి. డాడీ బాగున్నావా అని ఫోన్ చేస్తాడంతే. బాగులేదు కాబట్టి వచ్చారమ్మా. పైగా ఏ పని చేయక్కర్లేదు, మన మంచం దగ్గరికి అన్నీ పట్టుకొచ్చేస్తారు మొత్తం సప్లై. సుఖమేనండి, దుఃఖం ఎక్కడుంది? అంచేత రోగం దుఃఖమని, పెళ్లి సుఖమని చెప్పడానికి వీలు లేదండి. పెళ్లి తర్వాత దుఃఖం ఉండొచ్చు, రోగంలోనూ సుఖం ఉండొచ్చు. సుఖ దుఃఖాలు మనం చెప్పలేం. సుఖం దుఃఖం 2 శూన్యమే. నువ్వు ఏది చేరిస్తే అది చేర్చుకోవడం నీ ఇష్టం. అందుకే ఎప్పుడూ జీవితంలో సుఖంగా ఉండాలంటే ఎదురుచ్ఛా లాభ సంతుష్టగా, అనుకోకుండా జరిగినటువంటి మేలుతో సంతోషించు, అంతకుమించి ఏం కోరకు. వ్యాపార లాభమేనా అంతే. ఈ వస్తువు మీద ఎంత లాభం వచ్చి చాలే, ఇది మన కుటుంబానికి ఇది చాలు కదా, అంతే తప్ప అస్సలు మొన్న కరువు వచ్చినప్పుడు టమోటాలు రేటు పెరిగినప్పుడు కనుక నేను చెప్పినాను, మా వాడు వినలేదు. 4 బస్తాలు లోపల దాచిరా అని చెప్పాను. దాచియాలంటే దొంగ వ్యాపారం అంటారు. ఇంకో కొడుకు బాగా తెలివైన వాడు ఉంటాడు, దాచేసాడు. బాగా రేటు పెరిగినప్పుడు దాచేసి ఇప్పుడు 2 రూపాయలు అయ్యాక బయటికి తీశాడు. కర్మ అంటారు దీన్నే. దాచేయడం మంచిదే, కానీ ఇప్పుడు తీశాడు బయటికి. ఇప్పుడు 2 రూపాయలే రోడ్డు మీద పారబోతున్నారు మళ్ళీ. మంచిది. టమోటా ధర తరగడం ఎలాంటిదో, ఉల్లిపాయ ధర తరగడం ఎలాంటిదో, మన జీవితంలో సుఖ దుఃఖాలు కూడా అంతేనండి. తరుగుతాయి, పెరుగుతాయి. దాని గురించి అంత ఆలోచించకూడదు. ఏదైనా వెంట్రుక మొక్క తీసేయి. ఎదురుచ్ఛా లాభ సంతుష్టగా. మనం చేసే ఉద్యోగం బాగుంది. ప్రభుత్వ ఉద్యోగం ఎవరికి వస్తుందండి ఈ రోజుల్లో? మనకు వచ్చింది. ఏదో జీతం ఇస్తున్నారు, హాయిగా అక్కడికి వెళ్ళి ఆ పని ఏదో చేద్దాం, ఇంక వేరే ఏమి రాజకీయాలు. మళ్ళీ ఉపాధ్యాయులు సాయంకాలం ఖాళీగా ఉన్నాం కదా, ఎల్ఐసి చేయడం పనికి మాలిన పని అంటారు. దీనే పాఠాలు చెప్పడం మానేసి ఎల్ఐసి అంటే, లేకపోతే ఏజెంట్లు ఇవన్నీ పెట్టుకుంటే ఏమవుతుంది? పిల్లలు దానికోసం వాడేసుకుంటారు. ఇంకా మీ నాన్నని చేయమని, మీ అమ్మని చేయమన్నట్టు. అప్పుడు ఏమైంది? ఉపాధ్యాయ వృత్తి కలుషితం అయిపోయింది. ఉపాధ్యాయుడికి ఎల్ఐసి ఏంటండి? తప్పది, వృత్తికి ద్రోహం. పైగా దీనివల్ల ప్రయోజనం ఏమిటంటే సామాజిక బాధ్యతతో ఆలోచించండి దయచేసి. మన జీవితానికి సరిపడా ఒక వృత్తి మాత్రమే మనం చేసుకుంటే మిగిలిన వృత్తులు అందరూ చేసుకుని బతుకుతారండి. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. భగవాన్ మెహర్ బాబా చెబుతారు, లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బతుకు, 10 మందిని బతికించు. అన్నీ నువ్వు ఒక్కడవే ఎందుకు చేస్తావు? ఇక్కడ ఒక స్కూల్ పెట్టామంటే మనం పాఠం చెప్పాలంతే. పుస్తకాలు అమ్మకూడదు, బట్టలు అమ్మకూడదు, టైలర్ని పెట్టకూడదు, ఏం చేయకూడదు. అవన్నీ వేరే వాళ్ళు చేసుకోవాలి. పుస్తకాల దుకాణం వాడు బతకాలి, బట్టలు కుట్టేవాడు బతకాలి, బట్టలు అమ్ముకునేవాడు బతకాలి. ఒక పాఠశాల పెట్టారంటే పాఠశాల మీద ఆధారపడి 10 కుటుంబాలు బతుకుతాయండి. ఇవాళ ఎటువంటి దౌర్భాగ్యం అంటే బట్టలు వీళ్ళే కుట్టిస్తారు, పుస్తకాలు వీళ్ళే కొనేస్తారు, వీళ్ళ స్టాంప్ వేసేస్తారు, మొత్తం అన్నీ అమ్మేస్తారు, పిల్లల్ని నాశనం చేసేస్తారు. నోటు బుక్స్ కూడా వాళ్ళే అమ్మాలండి. అంత దరిద్రులా? నోటు బుక్స్ ఎవడు వేరేవాడు అమ్మకూడదా? అది వీళ్ళే వెయ్యాలా? అంటే ఎవడు బతకద్దు, నేను ఒక్కడే బతకాలి. నా స్కూల్లో చేర్చినందుకు నువ్వు మటాష్ అయిపోవాలి, నేను ఒక్కడే బతకాలి. అక్కడ పోనీ వీడికి ఏమన్నా 100 మంది సంతానం ఉన్నారా? 2 కొడుకులో 2 కూతుళ్ళో ఉంటారు, అందరికీ వీడాకులే. ఎవడో సుఖంగా లేరు. ఎందుకని? ఈ దౌర్భాగ్యం ఎందుకు వస్తుంది? దేశాన్ని దోచుకుని బతికావు, అందుకే నీ కుటుంబం నాశనం కావడం ఖాయం. నేనేమనుకున్నా సరే మాట్లాడతాను ఈ విషయం. దేశాన్ని దోచుకునే వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయి. నాశనం కావడం కోసమే మేము తపస్సులు కూడా చేస్తాం అవసరమైతే. చాలామంది దోచుకు తింటున్నారు. ఐ హేట్ దెమ్. నాకు ఒళ్ళు జలధరిస్తున్నటువంటి వెధవలను చూస్తే దేశాన్ని దోచుకు తింటున్నారండి. నీ పనేదో నువ్వు చేయి. 100 పనులు నువ్వెందుకు చేస్తావయ్యా? 100 పనులు నువ్వెందుకు చేస్తావు? నేను చెబుతున్న మొహమాటం లేకుండా 5 ఏళ్లుగా నేను ప్రవచనం తప్ప వేరే పని చేయలేదు. కేవలం ప్రవచనం. అవధానాలు మానేశాను. నాకు బాగా ఇష్టం కవిత్వం, మానేశాను. ఏం అక్కర్లేదు. భువన విజయాలు, సామూహిక కార్యక్రమాలు మానేశాను. వద్దు, 10 మందిని బతకని.
చాలామంది నన్ను పెళ్లికి వ్యాఖ్యానానికి రండి అంటారు. ఇంత కష్టపడక్కర్లేదండి. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు అమావాస్య చంద్రుల్లో ఉన్నా సరే వాళ్ళని బాగా పొగిడేస్తే ఆ యజమాని నాకు ₹1,00,000 ఇచ్చేస్తాడు. ఇంత కష్టపడి భగవద్గీత చెప్పక్కల్లా. కానీ తప్పండి అలాగా. మానవ మాతృల్ని పొగడ్డానికి సరస్వతీదేవి నాకు ఈ శక్తి ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వాలు పద్మశ్రీ ఇచ్చింది ప్రజల్ని జ్ఞానవంతులు చేయమని, కానీ పెట్టుబడిదారుల్ని పొగడ్డానికి కాదు. నాకు ఈ గొంతు కోట్ల మంది జనం బాగుండాలి, అందరూ బాగుండాలి. నేను కొన్ని పనులు మానేస్తే ఆ పనులు మిగిలిన వాళ్ళు పండితులు ఉపాధ్యాయులు చేసుకుని బతుకుతారు. మనకి పేరుంది కదా, మనని పిలుస్తున్నారు కదా. ఇవాళ నేను ఒప్పుకుంటే 30 రోజులు కాదమ్మా, 31 రోజులు పిలుస్తాను. ఏ రోజు ఖాళీ ఉంటాను. కానీ నాకు నియమం ఖచ్చితంగా నెలకి 10-12 కార్యక్రమాలు తప్పితే నేను ఒప్పుకోను. 11ది దేవేంద్రుడు అడిగినా నేను చెయ్యను. మిగిలిన రోజులు నాకు విశ్రాంతి కావాలి. మా ఇంట్లో నా భార్య నేను కూర్చొని ఫిల్టర్ కాఫీ దగ్గర కబుర్లు చెప్పుకుంటాం. ఏం పోయింది, అది మాత్రం ఆనందం కదా. ఎంతసేపు ఎక్కడికో పోతూ వస్తూ అర్ధరాత్రి 1 ఎందుక ఇల్లు పనిలేక ఎందుకండి? ఇంట్లో ఆనందం ఉంది కదా. మేము ముసలాళ్ళమైతే కావచ్చునని చచ్చిపోలేదు కదా, బతుకున్నాం కదా, ఆనందంగా ఉండాలి కదా. ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి. ఈ ఆనందం పొందగలిగితే 80 ఏళ్ళప్పుడు కూడా మీ దాంపత్యం ఆనందంగానే ఉంటుందమ్మా. అనుమానం ఏం లేదు, అక్కడ అనుమానం ఏం లేదు. యవ్వనంలో ఉంటే ఆనందంగా ఉంటామనుకోవడం చాలా పొరపాటు మాట. భార్యాభర్తల మధ్యలో అనుబంధం బాగుంటే 90 ఏళ్ల వయస్సులో కూడా మీరు ఆనందంగానే ఉంటారు. కష్ట సుఖాలు పంచుకుంటూ హాయిగా సోఫాలో కూర్చొని 4 మాటలు మాట్లాడుకుంటారు. మన చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం అనేవో చెప్పుకుంటారు. అది ఆనందం కాదండి. ఎందుకు మనం యవ్వనానికి, ధనానికి, పదవులకి, పీఠాలకి ప్రాధాన్యం ఇస్తున్నాం? ఇవన్నీ లేనప్పుడు చిన్నప్పుడు గేదె మీద ఈత కొట్టి చెరువులో ఆడుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాం. ఉన్నప్పుడు మనకి ఏ పదవి ఉంది? గేదె మీద ఈత కొట్టినప్పుడు, చెట్టెక్కి కింద పడినప్పుడు మనకి ఏ పదవి ఉందండి? గోడిక్కాయలు ఆడుకున్నప్పుడు మనకి ఏ పదవి ఉందండి? చిన్న చిన్న ఆటలు మన స్నేహితులతో కలిపి ఆడుకున్నప్పుడు మనకి ఏ పదవులు ఉన్నాయి, ఏ డబ్బులు ఉన్నాయి, ఏ కోట్లు ఉన్నాయి, ఏ అందాలు ఉన్నాయి, ఏ యవ్వనాలు ఉన్నాయి, ఎవరు తోడు ఉన్నారు? ఆనందంగా ఉన్నామే. ఆ బాల్యం నాటి ఆనందం ఇప్పుడు లేకుండా పోయింది. పొందొచ్చు, మళ్ళీ పొందొచ్చు. వృద్ధాప్యంలో కూడా బాల్యం నాటి ఆనందాలు పొందొచ్చు. ఒక్కటే లెక్క, భార్యాభర్తల మధ్యలో సరైన అవగాహన ఉంటే చాలు. వేరే ఏం అక్కర్ల. ఇంట్లోనే ఉంటూ హాయిగా ఉండొచ్చు. పిల్లలు చూడకపోయినా పర్వాలేదు, వాళ్ళిద్దరే ఆనందంగా ఉంటారు. ఒకళ్ళకి నొప్పి వస్తే ఒకళ్ళ కాళ్ళు నొక్కుతారు. ఒకళ్ళు గ్లాస్ తెచ్చుకోలేకపోతే ఇంకోళ్ళు గ్లాస్ అందిస్తారు. నేను ఉన్నాను కదా, నువ్వు ఎందుకంత శ్రమ పడుతున్నావు? ఇంతకంటే గొప్ప జీవితం ఉందా? అది భగవద్గీత కాదా? ఇదే ఎదురుచ్ఛానాభ సంతుష్టక ద్వంద్వాతీతక. ఇలా ఉండాలంటే ద్వంద్వాలంటే జంటలు, శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, యౌవన వార్ధక్యాలు, ఇలాంటివి కష్ట సుఖాలు, ఈ ద్వంద్వాలు మనం విడిచిపెట్టాలి. అంటే ముందు ద్వంద్వాలు విడిచిపెట్టడం కోసం ఒక అలవాటు చేసుకుందాం మనం అందరం. వచ్చేది శీతకాలం, కాస్త చలిగానే కిటికీ మూసేయకండి. అభ్యాసం. ఆ కిటికీ దగ్గర మొహం పెట్టి నుంచోండి, ఏమవుతుందో చూద్దాం. చలికి మనకి భయపడి చలి పారిపోవాలి, మనం చలికి భయపడం. కాస్త ఉండాలి, ఆపుకోవాలి కొద్దిగా. ఇలా చలి రాగానే కిటికీ వేసాడు, వానెలా 2 చినుకులు పడగానే కిటికీ వేసాడు, ఎండలా రాగానే కిటికీ. అసలు కిటికీ ఉన్నది వేయడానికే తీయడానికే? మళ్ళీ ప్రతి వాళ్ళు ఇంటికి 16 కిటికీలు పెట్టా. ఎందుకు? వాస్తు. ఏమిటా వాస్తు? నాకు అర్థం కాదు. వాస్తులో ఎందుకు చెప్పారు 16 పెట్టమని? వాస్తులో కిటికీలు ద్వారాలు ఎప్పుడు సరిసంఖ్యలో ఉంటాయి గమనించండి. 11 కిటికీలు 3 తలుపులని ఎవడో చెప్పడం, అది వాస్తు కాదు. సరిసంఖ్యలో ఉంటాయి. ఎందుకని? ఇక్కడ కిటికీ ఉంటే అక్కడ తలుపు ఉండాలంటే తలుపులోంచి వచ్చిన గాలి కిటికీలోంచి వెళ్ళిపోవాలమ్మా, అది లెక్క. అందుకోసం చెబుతారు. నువ్వు తలుపు మూసేసావు, కిటికీ మూసేసావు, మధ్యలో కూర్చున్నావు, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, గాలి లేక. ఏంటంటే వాస్తు ప్రకారం పెట్టడం ఏంటండి? ఎందుకు పెట్టారు? ఎందుకు చెప్పారు? అది చెప్పింది ఎందుకో తెలుసుకోవాలి. కానీ వాస్తు ప్రకారం అంటే వాస్తులో ఎందుకు చెప్పారు? సరిగ్గా తలుపుకి ఎదురుగా కిటికీ, కిటికీకి ఎదురుగా కిటికీ, తలుపుకి ఎదురుగా తలుపు, అలాగే వస్తాయి. మీరు లెక్క అది మీ ఇష్టం వచ్చినట్టు పెడితే కుదరదు. అక్కడ సోలు వచ్చిందంటారు, పెట్టలే. సోలని ఇక్కడ పెట్టకూడదని చెప్తారు. ఇంక ఇదే గాలి వెళ్తురు వాస్తు అంటే అంతే. దానివల్ల శుభాశుభాలు జరగవు. గాలి వెళ్తురు ఆరోగ్యం, అది. అవి సరిసంఖ్యలో ఉంటాయి, ఇటొకటి ఉంటే అటొకటి. అలాగ మన జీవితంలో కూడా చలి వచ్చింది వెళ్ళిపోతుంది, వేడి వచ్చింది వెళ్ళిపోతుంది, వాన కురిసింది వెళ్ళిపోతుంది. కురవడాన్ని ఆనందంగా భావించు, కురవకపోతే కూడా ఆనందంగానే భావించు. ఎందుకంటే రైతులకి వాన ఎక్కువ పడినా ఇబ్బంది, అసలు పడకపోయినా ఇబ్బంది. రెండూ కష్టమే, అందరికీ తెలిసింది. ఎక్కువ పడినా ఇబ్బంది రైతులకి, అసలు పడకపోయినా ఇబ్బంది. అసలు వానలే లేవండి బాబు అంటారు. ఒకసారి ఏమో మరి ఆ మొన్నటి వాన బాగానే ఉంది కానండి, నిన్న వచ్చిందంటే మొత్తం తుడిచిపెట్టేసింది అంటాడు. మరి ఏం చెబుతాం?
అంచేత వాన మంచిదా చెడ్డదా అంటే ఒకప్పుడు మంచిది ఒకప్పుడు చెడ్డది. ఇదే ద్వంద్వాతీతక భగవద్గీత నిత్య జీవితం అంటే ఇదే. చలి రావడము మంచిదే, చలేసింది మంచిది, రగ్గు కప్పుకో, టీ పెట్టుకో, తాగు శుభ్రంగా ఉంటుంది. ఆంధ్రాలో కాఫీ, తెలంగాణలో టీ ఫేమస్ బాగా. శుభ్రంగా టీ పెట్టుకొని తాగండి. చలికాలం టీ బాగుంటుంది, వేసవకాలం బాగుండదు. రజాయి కప్పుకుని శుభ్రంగా టీ తాగుతుంటే 4 కబుర్లు చెప్పుకుంటే ఆనందంగా ఉంటుంది. వాన వచ్చింది, బాల్కనీలో కూర్చోవాలి. దాని పేరే బాల్కనీ. అంటే బాలురు అక్కడి నుంచి సూర్యోదయాన్ని కంటారు, అందుకే బాల్కనీ అన్నారు దాన్ని. పిల్లల్ని కూర్చోబెట్టుకోవాలి అక్కడ, శుభ్రంగా సూర్యోదయం చూడాలి, సూర్యాస్తమయం చూడాలి. వాన చినుకులు 4-5 పడే వరకు ఉండాలి. ఇలా మబ్బు ముయ్యగానే లోపలికి వెళ్ళిపోకూడదు, భయం అంటారు దాన్ని. 4 చినుకులు పడాలి, కాస్త తడవాలి, ఆనందం కలగాలి. ఇదే ద్వంద్వాతీతక. కొద్దిగా వాన తట్టుకోవాలి, కొద్దిగా చలి తట్టుకోవాలి. వేడి కూడా ఎప్పుడూ ఏసీలు ఇంటో ఉండొచ్చండి, తప్పు లేదు. ఇవాళ ఏసీ లేకుండా ఉండలేము. ఏసీ 24కి తగ్గకూడదు, గుర్తుపెట్టుకోండి. 24 తగ్గించారు అంటే అనారోగ్యం మనం కొని తెచ్చిపెట్టుకున్నట్టే. అబ్బే పిల్లలు కూడా ఈ మధ్య ఎలా తయారయ్యారు అంటే మంచం ఎక్కగానే 16లోకి తిప్పేస్తాడు దాన్ని. 16 అంటే హిమాలయాల్లో ఉన్నట్లు లెక్క. 16, 18 ఏసీ అలవాటు పడిన తర్వాత వాడి జీవితంలో బతకగలడాంటి వాడు. ఇంకా మంచిదేనమ్మా, బయట వేడిగా ఉంది, నువ్వు ఏసీ వేసుకో, తప్పు లేదు, పెట్టుకున్నావు. 24 పెట్టు, 25 పెట్టు, 30 ఎక్కల, 24, 25 అంతే. అది ఎవరిని అడిగినా చెబుతారు, శాస్త్రం తెలిసినవాడు. మంచిదేనండి అలా, అంతవరకే ఉండాలి. ఎప్పుడు ఇక అస్తమానం రిమోట్ ఉంది కదా అని తిప్పేకూడదు. ఇదే ద్వంద్వాతీతక. అప్పుడు వీటికి అలవాటు పడితే రేపు దుఃఖాలు సుఖ దుఃఖాల్లో కూడా ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నం చేశాం, రాలేదు, తట్టుకోవాలి. లేదు ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా ఉన్నాయండి, వస్తున్నాయి. 4 ఏళ్ళు అయ్యాక, 2-3 ఏళ్ళు అయ్యాక గమనించండి, బాగా పనిచేస్తే జీతం పెంచాలి కాబట్టి తీసేస్తున్నారు, పని చేయకపోతే చేయలేదు కాబట్టి తీసేస్తున్నారు. మొత్తం మీద తీసేయడం ఖాయం. సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరు, ప్యాకేజీ ఎంతంటే 30 లక్షలు 40 లక్షలు అంటాడు ఏడాదికి. నెలకి ఎవడో చెప్పడు ఇక్కడ, మొత్తం ఏడాదికి బాగా ఎక్కువ ఉండాలి కదా. అందుకే నిజమే, నీకు 30 లక్షలే, ఎంతైంది 2.5 లక్షలు. నిన్ను పీకేస్తే ఏమైంది, 6 నెలలు 15 లక్షలు పోయి. ఎవడిస్తాడు ఇక్కడ? 2 ఏళ్ళు పనిచేసేవయ్యా, తీసేశారు. 6 నెలలు ఊరుకున్నావు ఖాళీగా, ఎంత పోయింది? 15 లక్షలు పోయింది. వీడికి గుండెపోటు వస్తుంది తలుచుకుంటే. అదే 50,000 ఉద్యోగంతో సరిపెట్టుకుని సుఖంగా తల్లిదండ్రులకు దగ్గరగా ఉండి చేసుకుంటే తీసేసిన ఇబ్బంది లేదు. ఆ సొమ్ము తండ్రి ఇస్తాడు, పర్వాలేదు రా అబ్బాయి, మళ్ళీ వచ్చేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే 50,000 ఆయన ఇవ్వగలడు, 2.5 లక్షలు ఆయన ఇవ్వలేడు. మనం తెచ్చిపెట్టుకుంటున్నాం ఇవన్నీ. ప్రతి వాళ్ళకి డబ్బు డబ్బు డబ్బు. పైగా ఎక్కడ మనవాడు ఇక్కడ ఉండకూడదు, అమెరికాలో ఉండాలి. ఇప్పుడు చదువుకోవడానికి కూడా జపాన్, చైనా, అమెరికా వెళ్ళిపోతున్నారండి. నా దేశంలో విద్య లేదా, నా దేశంలో విద్య లేదా, ఎంత అవమానిస్తున్నారండి ఈ దేశాన్ని. చాలా బాధాతప్త హృదయంతో మాట్లాడుతున్నా. నిన్నగాక మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 4 రోజుల్లో 17,000 మంది విద్యార్థులు వెళ్ళారండి. ఒకే రోజు 17,000, ఒకే రోజు. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల నుంచే. శంషాబాద్ అంటే అంతే, ఇంకొకటి ఎవడో రాడుగా. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి 17,000 మంది ఒకే రోజు వెళ్ళారండి. 17,000 యువతరాన్ని మనం కోల్పోయామమ్మా, మనం కోల్పోయాం. వాళ్ళు ఏమవుతారో తెలియదు. చైనాలో ఒకడు, జపాన్లో ఒకడు, లండన్లో ఒకడు, అమెరికాలో ఒకడు, ఆస్ట్రేలియాలో ఒకడు. ఏం చదువుతారో తెలియదు, అక్కడ ఉంటారో తెలియదు, ఇక్కడికి వస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఎందుకు పంపుతున్నామో తెలియదు. ఇక్కడ ఆస్తులు అమ్మేయడం, ఎకరాలు అమ్మేయడం, పంపేయడం. ఈ దరిద్రం నుంచి బయటపడాలంటే ద్వంద్వాతీతక. మన దేశంలో చదువు లేదా? ఆ మాత్రం చెప్పని ఏమంటే పేద ఏదో గొప్ప విద్యలు, మెడిసిన్ సరిగ్గా లేదండి అంటే అనుకోవచ్చు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వారు కూడా 9 కళాశాలలు కొత్తగా పెట్టారు కదండి. నడిపించుకుంటే నడవా, మంచిగా మెచ్చుకోవాలి కదా. పెట్టారు కదండి, నడిపించుకోండి హాయిగాను. కళాశాల నడవకపోతే పేరెంట్స్ వెళ్ళి అడగాలండి. ప్రభుత్వ పాఠశాల సరిగ్గా నడవకపోతే పేరెంట్స్ ఒక కమిటీగా ఏర్పడి వెళ్ళి అడగాలి. తల్లిదండ్రులు నడుస్తాయండి ఖచ్చితంగా. మేమంతా ప్రభుత్వ బడిలోనే చదువుకున్నాం, నేను ప్రైవేట్లో ఏం చదవలేదు, ప్రభుత్వ బడిలో చదువుకున్నాను. ప్రభుత్వ కళాశాల, నాకు డిగ్రీ పూర్తయ్యే వరకు ప్రభుత్వ కళాశాల, తర్వాత ఏదో ఉద్యోగం చేస్తూ ప్రైవేట్గా చదువుకున్నాం. మాకు ప్రైవేటు పాఠశాలలు మాకు తెలియవు. ఇంతంత ఫీజు మా తల్లిదండ్రులు ఎవరు కట్టలా, కడితే చదివేవాళ్ళం కాదు అసలు. మరి మేము బాగానే ఉన్నామే. మన ఊళ్ళో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయులకి బోర్డు జీతాలు ఇస్తున్నారు, వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నిజానికి ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు పూర్తి అర్హతలతో ఉంటారు, పూర్తి అర్హతలతో, ఫుల్లీ క్వాలిఫైడ్. అది లేకపోతే తీసుకోరు అక్కడ. ప్రైవేట్లో అలా ఉండదండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళ మేనల్డ్ ఉంటాడు, ఖాళీగా పెట్టేస్తాడు అక్కడ. వాడు మొత్తం హెడ్ మాస్టర్ అంటాడు, వాడు 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు వాడు, ఎందుకంటే వీడికి మేనల్డ్. ఆ మాట చెప్పడు ఇక్కడ. ఎప్పుడైనా 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు, ఏమన్నా అంటే ఎంఏ అంటాడు. ఎంఏ అంటే మళ్ళీ అదే అర్థం. అదే ఎంఏ అంటే మళ్ళీ అదే వాడి ఉద్దేశం. అది మనమేమో ఎంఏ అనుకుంటాం.
వాడు అబద్ధం ఆడినట్టు కాకుండా నిజం చెప్పినట్టు కాకుండా ఏం చదువుతున్నాడు, ఎంఏ అంటాడు. ఎంఏ అంటే మళ్ళీ అదే 10th క్లాస్, జీవితాంతం అదే. వాటి దగ్గర చేర్పిస్తాం మనం. ఎందుకంటే పేరు బ్రాండ్, కాఫీ పొడమా బ్రాండ్కి టీ పొడమా, స్కూల్కి బ్రాండ్ ఏంటండి దరిద్రం. బ్రాండా? బ్రాండును బట్టి పాఠాలు వస్తాయి, ఉపాధ్యాయులను బట్టి వస్తాయి. కానీ బ్రాండును బట్టి మననే నమ్మేస్తున్నాం, అప్పులు చేసి చదివిస్తున్నాం. ఇక్కడ ఉన్న బండి మనం బాగు చేసుకోవాలి. మన ఇంటి పక్కనే ఉంది బడి. రోజు ప్రతి 2వ శనివారం నెలకొక్కసారి 4 తల్లిదండ్రులు వెళ్ళి కాస్త గట్టిగా ఏమండి కాస్త మా వాడిని చూడండి, వాళ్ళకి నమస్కారం చేసి గౌరవంగా అడిగితే చేయరండి. 4 సార్లు అడిగితే చేస్తారు. అన్ని బళ్ళు బాగుంటాయి. ఓ పక్క ప్రభుత్వం 25,000 కోట్లు 30,000 కోట్లు ఏడాదికి విద్య కోసం ఖర్చు పెడుతుందా, మనమేమో చదువుకుందుకు విదేశాలు వెళుతున్నామంటే ఏమిటి? దేశానికి ఎంత అవమానం ఇది, దేశానికి ఎంత అవమానం. ఆలోచించాలి. విదేశీ అనగానే గొప్పది. శీతోష్ణాలు సుఖదుఖాలు తట్టుకోగలగాల. ద్వంద్వాతీతో విమత్సరగ. అంతేకాదు ఇవాళ విమత్సరగ చాలా ముఖ్యమైన మాట భగవంతుడు చెబుతున్నది. అసూయ ఉండకూడదు. విమత్సరగ అంటే అర్థం అది. మాత్సర్యం అంటే అసూయ. ఇవాళ పిల్లల్లోనే అసూయ పెరిగేలా మనమే చేస్తున్నాం. మనం వాడు ప్రోగ్రెస్ కార్డు పట్టుకురాగానే వై ఆర్ యూ నాట్ గెటింగ్ 25 అవుట్ ఆఫ్ 25? ఈ అడిగే తల్లికి వచ్చాయి ఎప్పుడైనా? ఈ అడిగే తండ్రికి వచ్చాయా 25కి 25? వీడికి 5 కూడా రాలేదు మార్కులు. వీడు అడిగేస్తాడు పిల్లాడిని. పైగా వెంటనే ఏమంటామంటే పక్కింటి పిల్లాడికి వచ్చాయి కదా నీకెందుకు రావు, ఇద్దరిది ఒకటే స్కూల్ కదా అంటే వాడు ఏమైపోతాడండి? వెంటనే అవతల వాడి మీద అసూయ ఎక్కడొచ్చిందో గమనించండి. పిల్లల చరిత్ర ఎక్కడ పాడైపోతుందో వెంటనే వాడికి అసూయ కలిగింది. వాడు బాగా చదవలేడు, కానీ ఏం చేస్తాడు? అవతల వాడు చదవకుండా చేస్తాడు. వాడు పుస్తకాలు కొట్టేసి, వాడు చదువుతుంటే లైట్ ఆర్పేసి, లేకపోతే వాడు కాళ్ళు విరగొట్టేసి. ఇక రౌడీయిజం పెరిగిన కొద్దీ అలాగే ఉంటాయి. ఇంకా ఎందుకంటే మా అమ్మ అస్తమానం నన్ను వాడితో పోలుస్తుంది, వాడు లేకుండా ఉంటే పోల్చేవాళ్ళు లేడు కదా అని దరిద్ర భావాలన్నీ ఎక్కడొస్తున్నాయండి? అక్కడే వస్తున్నాయి. ఈ పోలికలు ఎప్పుడు తేకూడదు పిల్లల దగ్గర. దయచేసి తల్లులు తండ్రులకు నమస్కారం పడుతున్నా, మీ పిల్లల్ని మరొకరితో పోల్చకండి అమ్మా, మరొకరితో పోల్చకండి. మీ పుణ్యవశాన వాళ్ళు మీ గర్భాన పుట్టారు, మీరు పోల్చకండి ఇంకెవరు. వాడు ఎలాంటి వాడైనా వాడు మన బిడ్డ, వాడికి మనం బాధ్యత వహించాలి. ఎవరితో వాడిని పోల్చకూడదు. వాడు హీఈస్ యూనిక్, ప్రత్యేకమైన మనిషి. ఇదే విమత్సరగ. అసూయకు లోను కాకూడదు. ద్వంద్వాతీతో విమత్సరగ. అప్పుడు ఎలా ఉంటాడు జీవితంలో? సమసిద్ధం అసిద్ధవుచ. ఏ పనైనా సరే, అయినా సరే, అవ్వకపోయినా సరే సిద్ధంగా ఉంటాడు. అప్పుడు కృత్వాపన నిబధ్యతే. ఏం చేసినా అతను దానికి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.